అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాట్. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో సినిమా పైరసీకి కారణమైన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కేతిరెడ్డి మాట్లాడుతూ ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపుగా 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలు పంచుకున్న వాళ్ళని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక విచారణలో తెలిపిన వివరాలు సినీ రంగానికి షాకింగ్కి గురి చేస్తున్నాయి. కొన్ని సినిమాలను థియేటర్లో కామ్ కార్డర్ ద్వారా రికార్డ్ చేశారు. అంతేకాకుండా డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యుఎఫ్ఓ, క్యూబ్ల సైట్లను హ్యాక్ చేసి విడుదలకు ముందే దాదాపుగా 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసుకున్నట్లుగా బీహార్లోని గోపాల్గంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు. ఇక నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్కి అందజేస్తారు. వీళ్ళు ఒకే కోడ్తో ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్ల పెద్ద నష్టమే జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ప్రొడ్యూసర్లు నష్టపోయారు. అయితే అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వాళ్ళు ఖచ్చితంగా సమాధానం ఇవ్వడమే కాకుండా నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక పోలీసుల వద్దున్న ఆధారాల ప్రకారం పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి అని, లేని పక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాడడానికి సిద్ధమవుతారు అని చెప్పుకొచ్చారు అండ్ హెచ్చరించారు కూడా. ఇక సినిమా రంగం కోట్లాది కుటుంబాలకు జీవనాధారం. అయితే ఆన్లైన్ సినిమా పైరసీ కారణంగా నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ దారుణానికి ప్రధాన కారణం పైరసీ వెబ్సైట్లు మరియు వాటికి సహకరిస్తున్న కొన్ని సర్వీస్ ప్రొవైడర్లు. ఇక సినిమా పైరసీని ప్రోత్సహిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లపై కఠినమైన చర్యలు వెంటనే తీసుకోవాలి అని, అలాగే పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయడం, హోస్టింగ్ సర్వీసులు, డొమైన్ ప్రొవైడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని చెప్పుకొచ్చారు. ఇక పైరసీ ద్వారా లాభాలు పొందుతున్న వాటిని గుర్తించి ప్రత్యేక ఆర్థిక నేరాల చట్టం కింద చర్యలు తీసుకోవాలి అని అండ్ సినిమా పరిశ్రమ రక్షణ కోసం సైబర్ క్రైమ్ స్పెషల్ సెల్ను ఏర్పాటు చేసి 24 గంటలు మానిటరింగ్ చేయాలి అన్నారు. సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతల కష్టార్జిత ఫలాన్ని దోచే ఈ పైరసీ మాఫియాని తక్షణమే అరికట్టాలి అని కోరారు. అలాగే ఇటీవల సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం 2023లో చేసిన ఒక ఎక్స్ పోస్ట్ గురించి ప్రస్తావించారు ఆయన. సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసేవాళ్ళు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడకూడదు అని కేతిరెడ్డి స్పష్టం చేశారు.